వాళ్ళు మనకన్నా ఎక్కువ చదువు చదువుకొని ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకు తెలుసు. అయినా మనల్ని భయప్రాంతాలకు గురి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మానుకోవాల్సింది. కార్మిక క్షేమం కోసం వారి ఏ క్షేమం మీరు చూసే వాళ్ళైతే మీరు అన్ని నార్మల్ గా టెస్ట్ చేయండి. మాకు ఈఎస్ఐ నుండి చేయాలని మేము ఎందుకు కోరుతున్నామంటే, మేము ఆ రోజు మొన్న కూడా చెప్తాం, ఈఎస్ఐ లో మాకు డాక్టర్ చేసినట్టయితే వారం రోజులు 4 రోజులు లీవ్ అవసరం ఉంటుంది. ఆ 4 రోజుల లీవ్ ఈఎస్ఐ ఇస్తుంది. దాన్ని మేము మేనేజ్మెంట్ ముందు పెడుతున్నాము. ఆ లీవ్ ఇవ్వకపోతే కార్మికుడు 4 రోజులు పోతే 2000 రూపాయలు నష్టపోతాడు. నువ్వు కార్మికుని మేలు చేస్తున్నావా, నష్టం చేస్తున్నావా? నష్టం చేస్తున్నావని అందరి కార్మికులకు అర్థమవుతుంది. దాన్ని కొంత మానుకొని కార్మికులకు టెస్ట్ చేయి ఎవరు అర్థన్నారు. కానీ ఈఎస్ఐ ద్వారా వేస్తే మాకున్నటువంటి నష్టాన్ని మాకు పూడ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మీరు గమనించాలని ఏటీపీసీ యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కార్మికుల హక్కుల కోసం ఎవరైతే పోరాడుతున్నారో జేసీ నాయకులను కానీ కార్మికులను కానీ ఇక మీటింగ్ పెట్టి ఆప్షన్ లేదని సర్క్యులర్లు ఇస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మేము మా కోసం కాదు కదా, కార్మికుల పక్షాన కార్మికులు అన్యాయం జరుగుతుంది కాబట్టి దాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాం. అది మీరు గమనించకుండా కార్మిక నాయకుల మీద ఒత్తిడి చేస్తున్నారు. అది మానుకోవాలి. ఎందుకంటే కార్మికుల క్షేమం కోసం మేము కూడా కార్మికులమే కాబట్టి కార్మికుల బాధ మాకు కూడా తెలుసు కాబట్టి మేము ఈ మీటింగ్ పెట్టాల్సిన అవసరం కూడా మీకు కల్పిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మీటింగ్ పెడుతున్నాం. మీరు ఈ అవకాశం కల్పించకపోతే మేము ఈ మీటింగ్ పెడతామా? ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటాం. అవునా కదా కార్మికులారా? ఈ అవకాశం ఎవరు కల్పిస్తున్నారు? ఎన్టీపీసీ యాజమాన్యం కల్పిస్తున్నారు. అది మమ్మల్ని గుర్తించి మీరు మెడికల్ టెస్ట్ చేయండి, కానీ ఈఎస్ఐ ద్వారా చేయించండి. మాకు నష్టం కలిగించకుండా చూడండి. మాకు ఈఎస్ఐ మెడికల్ టెస్ట్ చేసుకోవడం మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మీ ధనవంతుల హాస్పిటల్ చేస్తేనే మాకు ప్రాబ్లం అవుతుంది. గేట్ పాస్ రాస్తున్నారు, లీవ్లు అవుతున్నాయి, ఆప్షన్లు అవుతున్నాయి. ఇవన్నీ గమనించే మేము ఈ ఉద్యమానికి పూనుకోవడం జరుగుతుంది. దీన్ని మీరు మానుకొని కార్మికుల పక్షాన ఆలోచన చేసి మీరు మెడికల్ టెస్ట్ చేస్తే ఇబ్బంది ఏం లేదని మా యొక్క కోరిక. అంబేద్కర్ ఇప్పుడు నుంచి